ఇప్పుడు వేల మంది అవకాశాలు, ఇప్పుడు 12,600 చిల్లర ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఎంతో మంది బీసీ రిజర్వేషన్స్కి వస్తే చాలా మంది సర్పంచ్ లేదు. నువ్వు 10% పెట్టుకుంటే 1,200 మంది అవుతారు కదా, అందుకే నేను 1,000 మంది అంటున్నా. అట్లా వార్డు మెంబర్స్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇదంతా నేను ఇంతకుముందు కూడా స్టాటిస్టిక్స్ ఇవన్నీ నేను కూలంకుషంగా చెప్పిన, మన తెలుగు వెళ్ళి చెప్పిన. స్టార్టింగ్ లో అసలు ఈ అంశం ఎవరు మాట్లాడినప్పుడు రఘు నేను కూర్చొని ఇంటర్వ్యూస్ చేసినాం. ఎందుకంటే అడే ఈ అంశము జనం లోపలికి పోవాలి, ఇది ప్రాపర్ గా పోవాలి అని చెప్పాను. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ కూడా స్టార్టింగ్ లో వీళ్ళు రెడీగా లేకుండే, ఒత్తిడి జరిగిన తర్వాతనే జరిగింది ఇదంతా. ఈ కులగణన అనే దానికే వాళ్ళు ఇష్టంగా లేకుండే రాష్ట్ర నాయకత్వం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 1931 తర్వాత నీ కులగణన అసలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జరగలేదు. 1931 డేటానే, దాని తర్వాత చేయలే. వీళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి అంటే బ్రాహ్మణ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులగణన జరగాలి, బీసీలేదు కూడా కులగణన జరగాలని వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు పెట్టలే. సరే ఇలా కాంగ్రెస్ వాళ్ళు 42% ముంగడికి వస్తున్నారు. అది వీళ్ళ అధికారంలో సెంట్రల్ లేరు కాబట్టి బయటకు వస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మండల కమిషన్ కూడా టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎవ్వరికి కూడా బీసీల మీద అసలు ఇష్టం లేదు కుల్లా చెప్పాలంటే.